పుష్పాలు, ప్రార్థనలు, శుభాకాంక్షలతో కూడిన గుడ్ మార్నింగ్ మెసేజెస్ రాత్రి 5 గంటలకే మీ ఫోన్ను ఓ యుద్ధభూమిగా మారుస్తాయి. మీ నిద్ర పట్టిపోతుంది, మనసు చిరాకుతో నిండిపోతుంది. ఇదే నిత్యం జరిగే సంగతి. మా ఇంటి న్యూస్ ఛానల్ ఇదే. ప్రతిరోజు కొత్త వార్తలు, ప్రతిరోజు కొత్త అంతర్గత సమాచారం. ఫార్వర్డ్ చేయడం ఓ ఆర్ట్. దానికి మా మామ మాస్టర్. ఎవరురా ఇది అనే ప్రశ్నతో అమ్మమ్మ ప్రతి అజ్ఞాత నంబర్ను ఓ రహస్యంగా చూస్తారు. ఫోన్ వాడడం కంటే ఫోన్లో వచ్చేవారిని గుర్తించడం ఎక్కువ సమయం పడుతుంది. రాజకీయాలు మాట్లాడాలన్నా, సినిమాలు గురించి చర్చించాలన్నా ఇది మా ఇల్లో పార్లమెంట్. ప్రతి ఒక్కరూ ఓ మంత్రి, ప్రతి అభిప్రాయం ఓ బిల్లు. జ్వరమొస్తోందికు అద్భుతం అని జవాబు ఇవ్వడం ఓ కళ. ఆటోటో కరెక్ట్ మన చరిత్ర మార్చేస్తుంది, సంబంధాలు కుదుర్చుతుంది. గూగుల్ మ్యాప్స్ ఎంత సరళంగా చూపించినా మా కుటుంబమందులో ఓ మిస్టరీని కనుగొంటుంది. ఎడమకు తిరగాలి అని కుడికి వెళ్తారు, నేరుగా వెళ్ళాలి అని వంకర తిరుగుతారు. పుట్టినరోజు అంటే ఫోన్లో సందేశాల సునామీ. ఒక్క నిమిషంలో 100 మెసేజెస్, ఐన్నై ఇమోజీలు. ఫోన్ కూడా ఇక చూడలేకపోతుంది. నేను ఈ గ్రూప్ని వదిలి వెళ్తున్నాను అనే డ్రామా. తరువాత మీరు తిరిగి గ్రూప్కు జోడించబడ్డారు అనే రియాలిటీ. 5 సెకండ్ల స్వాతంత్ర్యం, ఒక్క జీవితానికి పాఠం. మాటలు చాలవు, స్టిక్కర్స్తో మాట్లాడాలి. అత్తగార్ల స్టిక్కర్ యుద్ధం ఓ ప్రత్యేక యుద్ధకళ. నవ్వించడమే లక్ష్యం, కేకులు దెబ్బలే ఆయుధాలు. టైపింగ్, 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 చివరికి ఓకే మాత్రమే. ఇంత టెన్షన్కి ఇంత చిన్న జవాబు. డిజిటల్ యుగంలో ఇదే అతిపెద్ద యాక్టింగ్.